కుంభరాశి వారికి ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం రోజు దినఫలితాల ప్రకారం మీరు ఊహించనటువంటి ఒక సంఘటన అయితే జరగబోతుందండి. నిజంగా ఆశ్చర్యపోతారనమాట. ఆ సంఘటన విన్న తర్వాత మీ జీవితంలో ఇలా కూడా జరుగుతుందా అని మీకే తప్పకుండా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా చెప్పాలంటే ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో అకస్మాత్తుగా ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆ వ్యక్తి మీకు శుభవార్త తీసుకొని వస్తారా, లేక చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక సమస్యకు ముగింపు పలుకుతారా? ఈ విషయం తెలుసుకుంటే నిజంగా మీరు షాక్ అవుతారనమాట. ఆశ్చర్యపోవడమే కాదు, నిజంగా ఇలా కూడా జరుగుతుందా అని మీకు ఒక డౌట్ కూడా వస్తుందండి. ఇలా జరుగుతుంది కదా అని. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా విన్న వారికే తప్పకుండా ఈ వీడియో అర్థమవుతుంది. అలాగే ఏ పరిహారం చేసుకోవాలి అనేది కూడా మీకు తెలుస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కుంభరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. గురూజీ సుబ్రహ్మణ్యం గారండి, చాలా నమ్మకమైనటువంటి వారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 9888444975. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే జ్యోతిష్యం చెప్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఉన్న సమస్యని పూర్తిగా చెప్పుకోండి. పూజల పరిహార రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి అధిపతి గ్రహం శని భగవానుడు, అంటే శనిదేవుడు అనమాట. శని ప్రభావం వల్ల కుంభరాశి వారు ఆలోచన పరులండి, లోతైన మనస్తత్వం కలవారు, సహనశీలులు అనమాట. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల్లో ఈ పాదాల్లో పుట్టినటువంటి వారిని కుంభరాశి వారి కిందకి పరిగణించబడతారు. కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారండి. ఎవరికి తలవంచరు, కానీ గౌరవం ఇవ్వడం మాత్రం తెలుసు. న్యాయం కోసం పోరాడతారు, ప్రేమలో నిజాయితీగా ఉంటారు. ఒక్కసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ దగ్గర కావడం చాలా కష్టం. కుంభరాశి వారి గుణం ఏమిటంటే వారు ముందు చూపు కలవారు. అలాగే సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన ఉంటుంది. కొన్నిసార్లు ఒంటరితనం కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క ఫిబ్రవరి 18 బుధవారం రోజు మీకు ప్రధాన ఫలితాలు ఎలా ఉంటాయంటే కనుక ఈరోజు మీ జీవితంలో ఒక హఠాత్ మలుపు తీసుకుని రాబోతుందండి. ప్రత్యేకంగా చెప్పాలంటే ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక సందేశం, ఒక కీలక పాత్ర ఇవ్వబోతున్నారనమాట. ఆ ఎస్ వ్యక్తి ఎవరు అనేది మీరు తప్పకుండా ఎవరు కావచ్చు అని ఆలోచిస్తున్నారు కదా. మీ పాత స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ, మీ బంధువు కానీ, ఉద్యోగ సంబంధిత వ్యక్తి కానీ, లేదా మీకు దూరమైన ప్రేమికుడో ప్రేమికురాలో. ఈ వ్యక్తి అకస్మాత్తుగా సంప్రదించడం ద్వారా మీ మనసులో చాలా కాలంగా ఉన్న సందేహానికి సమాధానం తప్పకుండా లభిస్తుంది. నిజంగా చెప్పాలంటే కనుక మీకు ఆఫీస్లో మీ పనికి గుర్తింపు వస్తుందండి. ఎస్ అక్షరంతో ఉన్న సీనియర్ లేదా సహచరుడు మీకు సహాయం చేసే అవకాశం కూడా ఉంటుంది. పెండింగ్లో ఉన్న ఒక ఫైల్ క్లియర్ అవుతుంది. ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్న వారికి కాల్ కూడా రావచ్చు. వ్యాపారం కోసం ఎదురు చూస్తున్న వారికి చాలా మంచి లాభాలు అయితే వస్తాయన్నమాట. కొత్త కాంట్రాక్ట్ గురించి సమాచారం రావచ్చు. ఆర్థికంగా చిన్న లాభం కానీ మంచి ప్రారంభం అయితే వస్తుందండి. భాగస్వామ్యంలో ఉన్న వారికి మంచి చర్చలు కూడా జరుగుతాయి. కుటుంబంలో ఉన్న ఒక అపోహ తొలగిపోతుంది. ఒక స్త్రీ ద్వారా శుభవార్త వినేటువంటి అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుంది. ఇంట్లో శాంతి వాతావరణం కూడా ఏర్పడుతుందండి. ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి ప్రేమ సంబంధంగా ఉంటే కనుక చాలా రోజుల తర్వాత మాట్లాడే అవకాశం కానీ, అపార్థాలు తొలగే సూచనలు కానీ, మళ్ళీ కలిసే అవకాశం కానీ మీకు తప్పకుండా ఏర్పడబోతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, తొందరపడి నిర్ణయం తీసుకోకండి ఏ విషయంలోనైనా సరే. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం తలనొప్పి, అలసట ఉండవచ్చు. నీరు ఎక్కువగా త్రాగాలి. సాయంత్రం 10 నిమిషాలు నడవడం చాలా మంచిది. ఈరోజు మీకు కలిసి వచ్చే ఏదైనా సరే, అంటే రంగులు కానీ, సంఖ్యలు కానీ తెలుసుకుందాం. కలిసి వచ్చే రంగు వచ్చేసి, అంటే అదృష్ట రంగు వచ్చేసి నీలం కలర్ మరియు ఆకాశ నీలం అండి. కలిసి వచ్చే సంఖ్య, అంటే అదృష్ట సంఖ్య వచ్చేసి 8. పడమరి దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుందండి. అలాగే శుభ సమయం వచ్చేసి ఉదయం 9:30 నుంచి 11 వరకు. హఠాత్తుగా జరిగే సంఘటన చెప్పుకున్నాం కదా. ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి నుంచి కాల్ లేదా మెసేజ్ రావచ్చు. ఆ మాటలలో మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా దాగి ఉంటుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విషయం కానీ, ఒక ఉద్యోగం, ఒక ప్రేమ, ఒక డబ్బు సమస్య లేదా ఒక కుటుంబ సమస్య, దానికి పరిష్కారం మొదలయ్యే రోజు అనమాట ఇదే. మొదట మీరు షాక్ అవుతారనమాట. ఇది నిజమా అని అనుకుంటారు, కానీ ఇది మీ జీవితంలో ఒక మార్పు ఆరంభమని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న పరిహారం అని చెప్పుకున్నాం కదా, తప్పకుండా మీరు ఇది చేసి తీరండి. ఉదయం స్నానం చేసిన తర్వాత శనిదేవుడిని ధ్యానించండి.
నల్ల నువ్వులు కొద్దిగా దానం చేయండి ఇతరులకు. ఒక గిన్నెలో నీళ్లు పోసి సూర్యునికి అర్పించండి. ఈ యొక్క కుంభరాశి వారు మీ జీవితంలో చాలా కష్టాలు చూస్తారండి. కానీ ఫిబ్రవరి 18 బుధవారం రోజు మీకు ఒక స్పష్టత ఇస్తుందన్నమాట. ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా వచ్చే సందేశం మీ భవిష్యత్తు దిశ మార్చే శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి ఆందోళన పడకండి, శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ అదృష్టం మెల్లగా మీ వైపు తిరుగుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు జరిగిన సంఘటనలన్నీ కూడా గమనించండి, ఎందుకంటే ఇది మీ కొత్త అధ్యాయం ప్రారంభం కావచ్చు. మీ జీవితాన్ని మార్చేసేటువంటి ఒక దిశగా కూడా ఉండవచ్చు అనమాట. మీకు హఠాత్తుగా ఊహించినటువంటివి ఎన్నో జరగబోతున్నాయి. కాబట్టి ఏది జరిగినా కూడా అన్నీ మన మంచికే జరుగుతున్నాయి. ఆ భగవంతుడు మన కోసం నిర్ణయించినటువంటి మార్గమే మనకు కనిపిస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడిపేటువంటి సమయం మీ భవిష్యత్తు బంధాన్ని పూర్తిగా ఎక్కువగా మరింత బలోపేతం చేస్తుందన్నమాట. ఇక పరిహారం ఏమిటంటే చెప్పుకున్నాం కదా, ఇంకా కొన్ని పరిహారాలు తప్పకుండా చెప్తాను. పసుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా జేబులో ఒక పసుపు కొమ్ము ఉంచుకోవడం వల్ల మీకు గురుబలం అనేది పెరుగుతుందండి. చివరి రోజు అత్యంత శక్తివంతమైనటువంటి రోజు, అంటే సాయంత్రం లోపు ఈ రోజున చాలా శక్తివంతమైనటువంటి సమయం అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ రోజున సాయంత్రం ఇంట్లో ధూపం వేయండి. అయితే ధూపాన్ని ఇంట్లో అంతా కూడా చూపించి అమ్మవారి ముందు మరింత ఎక్కువగా వేయండి. మీ ముఖంలో ఒక తెలియనటువంటి కళ వస్తుందండి. జనాలు మిమ్మల్ని చూసి తర్వాత రోజు నుండి ఆకర్షితులు కూడా అవుతారనమాట. మీ మాటకు విలువ కూడా పెరుగుతుందండి. మీరు ఆఫీస్లో ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా, లేదంటే ఎవరినైనా కానీ ఒప్పించాలనుకున్నా ఈరోజు బెస్ట్ డే అనమాట. అయితే ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఒక అద్భుతం అనేది మీరు తప్పకుండా చూడబోతున్నారనమాట. అలాగే ఈరోజు మీరు ఒక మంత్రాన్ని కూడా నిద్రపోయే ముందు 11 సార్లు జపించుకోండి. ఓం నమఃశివాయ అని కానీ, ఓం శ్రీ వర్ధనాయ నమః అని కానీ మీరు తప్పకుండా ఈ నామాన్ని జపించుకొని పడుకోండి. ఈ విధంగా మీరు చాలా మంచివారండి. కానీ పక్కవారి కష్టాన్ని మీ కష్టంగా భావించేటువంటి గుణంతో ఉంటారు. కాబట్టి మీరు అప్పుడప్పుడు కూడా ద్రోహం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి మీ జీవితంలో ఈ రోజున మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కూడా చెప్పాను కదా. ఈరోజు చేసేటువంటి పరిహారాలు అత్యంత శక్తివంతమైనటువంటి పరిహారం. మీ మనసుని శాంతపరచుకోండి, కళ్ళు మూసుకోండి. అంతేకాకుండా పాజిటివ్గా అనుకోండి. అంటే మాకు మనసులో ఇలా అనుకోండి, అవి మీకు మీ మైండ్ని యాక్టివేట్ చేస్తాయన్నమాట. నేను అదృష్టాన్ని ఆహ్వానిస్తున్నాను, నా జీవితంలోకి వచ్చేటువంటి ధనాన్ని నేను స్వీకరిస్తున్నాను, నా చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోబోతుంది, నేను గెలవడానికి అర్హురాలను. ఈ విధంగా మీరు అనుకోండి. ఇది గ్రహాల యొక్క నాటకం, ఇది దైవ సంకల్పం. ఈ విషయాలు అనేవి మీకు తెలుస్తాయి. కాబట్టి ఇక భయపడవలసిన అవసరం ఏదీ లేదు. అన్నిటికీ సిద్ధంగా ఉండండి. ఈ రోజున వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని 2 చేతులతో స్వీకరించండి. కానీ ఒక్క మాట, ఈ అదృష్టం మీకు కలిగిన తర్వాత మీకు అంతా కూడా మంచి జరిగినా ఆ తర్వాత మీ శక్తి కొద్దీ ఏదో కొంత పేదవారికి కానీ, మూగజీవులకు కానీ సహాయం చేయండి. మర్చిపోద్దండి, మీరు పంచే కొద్దీ ఏదైనా సహాయం అనేది మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది, కానీ తరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మనకు ఆ భగవంతుడు రెట్టింపు చేసేటువంటి అవకాశాన్ని మనకు కల్పిస్తాడు మనం సహాయం చేయడం వల్ల. అంటే మీరు 10 రూపాయలు సహాయం చేస్తే మీకు 20 రూపాయల రెట్టింపు ఫలితం అనేది తప్పకుండా వస్తుందన్నమాట. ఈ చిన్న చిన్న పనులు చేస్తూ ఉండండి. మీ మనసుకు ప్రశాంతత కూడా ఉంటుంది. ఇంకా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళతో కొంచెం అనారోగ్య సమస్యలు, చిన్నపిల్లల అనారోగ్య సమస్యలు లాంటివి మిమ్మల్ని ఈ రోజున కొంచెం ఒత్తిడికి గురి చేసే విధంగా ఉంటాయి. కాబట్టి కంగారు పడవలసినటువంటి అవసరం ఎక్కడా లేదండి. చిన్నపాటి అనారోగ్య సమస్యలే కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నమాట. విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా సంఘంలో ఈ రోజున మీరు దక్కించుకోబోతున్నారు. ముఖ్యంగా మీ అంతకుముందు కష్టపడి ఈ విధంగా ధనాన్ని సంపాదించాలి, నలుగురిలో మేము ఉన్నతంగా కనిపించాలని చెప్పి కలలు కన్నారు. ఈ రోజున మీకైతే సమాజంలో అద్భుతమైనటువంటి గౌరవం అయితే లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అసాధారణమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా ఈ రోజున డబ్బు సంపాదించాలని చెప్పి చూస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి మెలకువలు నేర్చుకుంటారు. ఈ రోజున ఎన్నో బహుమానాలు కూడా వస్తాయండి. ఆ బహుమానాలు కూడా మీ పై అధికారుల యొక్క ప్రశంసల వర్షం కావచ్చు. మీకు అదృష్టం అనేది విపరీతంగా ఒకేసారి మీకు ఇంట్లో తలుపు తట్టవచ్చు అనమాట. అంత గొప్ప అదృష్టాన్ని మీరు తప్పకుండా చూడబోతున్నారు. చూశారు కదండి, ఈరోజు కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం మీ జీవితంలో చిన్న సంఘటనలా మీకు అనిపించిన భవిష్యత్తులో అది ఒక పెద్ద మార్పుకి కారణమవుతుంది. ముఖ్యంగా ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం లేదా కలయికను అసలు లైట్ చేయకండి.
లైట్ తీసుకోకండి. మీ రాశి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీకు సహాయాన్ని స్థిరంగా ఇస్తున్నాడు కాబట్టి, శని ప్రభావం వల్ల ఆలస్యంగా వచ్చిన ఫలితం కూడా స్థిరంగా ఉంటుంది కాబట్టి తొందరపడకండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.